ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న నవజ్యోతి తెలుగు న్యూస్ కు స్వాగతం. ఈ వర్షాకాలంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఇప్పుడు పెద్దలు కూడా చెప్పారు. మా మాజీ మార్కెట్ చైర్మన్ రాజనాయక్ అన్న గారు, మరి ఇంతకుముందు మార్కెట్ చైర్మన్ రైతుల గురించి తెలిసిన వాళ్ళు మాజీ మార్కెట్ చైర్మన్ మాణిక్యరెడ్డి అన్న గారు ఉన్నారు. రైతుల సమస్యలు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ సర్పంచులు, మాజీ సర్పంచులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, అందరు పెద్దలు. రైతుల అవగాహన ఉంది. రైతుల మార్కెట్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు అయిపోతున్నారు. కానీ జనరల్ గా చెప్పాలి అంటే ఇక కొన్ని చెప్పవలసి ఉన్నానికి నిజానికి గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వ రైతు బంధు అంటున్నారు, రుణమాఫీ అంటున్నారు, అన్ని చెప్పుడు మాటలు అబద్ధాలతోనే అధికార పీఠం ఎక్కుతున్నారు. రాష్ట్రంలోనే కానీ ఇక్కడ మున్సిపల్లో కానీ ఇంకా ఇంకా మండల ఎలక్షన్లు కాలేదు కాబట్టి ఎక్కడ కానీ అన్ని అబద్ధాలతోని అధికారంలో ఎక్కుతున్నారు. అబద్ధాలతోని రైతులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ అనేక హామీలు ఇస్తున్నారు. చెప్పరాని హామీలు అంటే మీకు ఉద్యోగాలని ఒక వార్డులో చెప్తారు, మీకు డబుల్ బెడ్రూమ్ అని ఒక వార్డులో చెప్పారు, సర్టిఫికేట్లు కూడా తీసుకొచ్చారు. ఇది కూడా చెప్పాలి మీ అందరు వచ్చే సమక్షంలో అని చెప్తున్నాం. స్పెషల్ గా దాని గురించి అని కాకుండా సమస్యలన్నీ పార్టీ ఆదేశించింది కాబట్టి సమస్యలన్నీ చెప్పాల్సి వస్తుంది. ఈ డబుల్ బెడ్రూమ్ కూడా వాళ్ళ సొంత ఇండ్ల ఉన్నోళ్లకు, వాళ్ళ బంధువులకు, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకు, వాళ్ళ పైరవికారులకు అందరికి రాసి పెట్టారు. మీకు ఆ లిస్టు కూడా బహిర్గతం అయింది. ఆ లిస్టు కూడా అవుతుంది, రాబోతుంది. ముందు కూడా కలెక్టర్ కు మా మేడం సబితారెడ్డి గారికి కూడా నివేదించబడింది. మేడం గారు కూడా కలెక్టర్ కు చెప్తున్నారు. అవసరం అనుకుంటే కేటీఆర్ దగ్గర కూడా లిస్టు పోతుంది. అది ఇప్పుడు ఏదో అన్ని చూసుకుంటా కూర్చోమనే పరిస్థితి లేదు. ఏదో గెలిచినాం కదా మమ్మల్ని ఎవరైనా బీకలేరు అనుకుంటే సమస్య లేదు. అది 5 ఏళ్ళు మాత్రం నిద్రపడకుండానే ఉంటది. ఇది పక్క, ఇదైతే నిజం. ఇది ఏ రకంగా చేస్తారో కృష్ణమో, పబ్లిక్ ఏ రకంగా మోసపోయినామో వాళ్ళకి తెలుస్తుంది. రాష్ట్రంలో కానీ ఇక్కడ నియోజకవర్గంలో కానీ మున్సిపల్ కానీ ఇంకెక్కడ అధికారం నడిపిస్తున్నారు అక్కడ మీడియా బస్సాలు అన్నారు. మాటలే కానీ చేతల ప్రభుత్వం మీద కాదు. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది లైన్లు పడి అక్కడ కొట్టుకుంటున్నారు. విత్తనాలు సరిగ్గా టైంకు విత్తనాలు లేవు, అన్ని మాటలే నోటికి వచ్చినాయి. ఎన్ని హామీలు అంటే వాళ్ళకు నోటికి ఏది దోస్తే అది హామీలు ఇస్తూనే ఉంటారు. ఇక్కడ కానీ, ఇక్కడ కానీ, అక్కడ కానీ, ఈ నియోజకవర్గ స్థాయిలో కానీ, రాష్ట్రంలో కానీ, ఇక్కడ కానీ. ఒకసారి మీరు అందరూ దయచేసి, మేడం గారు కూడా మొన్న చెప్పారు, ప్రెస్ వాళ్ళు కూడా కొద్దిగా దయచేసి అన్నిట్లో రాయాలని చెప్పి, ఏ వాడుతున్నా ఖచ్చితంగా మా పార్టీ తరఫున ఎవరు ఇచ్చినా కానీ మీరు అందరు రాయాలి అని చెప్పి మేడం కూడా మన వినవించుకున్నారు. మన సేవలలో వస్తే కాన్స్టిట్యున్సీ ప్రెస్ వీళ్ళతోని, విలేకరులతోని. కాబట్టి అందరు కూడా దయచేసి మీరు ఆలోచించుకోండి. అన్న న్యాయం ఎంత ఉంది, అందులో ఇచ్చిన స్టేట్మెంట్ లో అందులో నిజం ఎంత ఉందో మీరు తెలుసుకొని ఇవ్వండి. నేను ఏది వాడితే అది ఏమి ఇవ్వకమని చెప్తానని మీరు తెలుసుకొని ఇవ్వండి. ఎక్కడేమవుతున్నాయి, ఎక్కడేమి పరిస్థితి నడుస్తున్నది, ఎక్కడేమి కబ్జాలు అవుతున్నాయి, కొద్దిగా అన్ని అవి తెలుసుకొని ముందుకు సాగితే బాగుంటుంది అని చెప్పి. మా పార్టీ ఏమి తక్కువ లేదు. ఇప్పుడు రాబోయే జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ ఖచ్చితంగా సాధిస్తాం. మాకు అనుభవం అయింది. ఏ రకంగా ఎట్లా ప్రచారాలు చెప్తారో, దొంగ ప్రచారాలు ఎట్లా చేస్తారో, నోట్లు ఎట్లా పంచుతారో, ఎట్లా ఆపాలనో మాకు బాగా తెలిసిపోయింది. ఇక ముందు అవి నడవై జెడ్పీటీసీలో కానీ, ఎంపీటీసీలో. ఒక రైతుల సమస్యలే కాదు, ప్రజా సమస్యల మీద ఎట్లాంటి పరిష్కారం చేద్దాం మన ఆలోచన లేదు. అసలు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జూన్ వస్తుందంటేనే ఏప్రిల్ ఎండింగ్ నుంచి మే స్టార్టింగ్ నుంచే రైతులకు ఎక్కడెక్కడ యూరియా రావాలనే ఉద్దేశంతో అప్పుడు కేసీఆర్ ప్రభుత్వము బీజేపీ గవర్నమెంట్ తో మాట్లాడి ముందు మే నెలలోనే మొత్తం యూరియా అంతా డంప్ చేసేస్తుండే. రైతులకు ఎట్లాంటివి కూడా అసలు ఇబ్బంది లేకుండా యూరియా మొత్తం సరఫరా ఉండే. ఇప్పుడు వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారికి మరి ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇట్లాంటి సమస్యలు మరి ఏ ప్రభుత్వంలో మేము చూడలేదు. అసలు రైతులు ఆల్రెడీ మే ఎండింగ్ నుండే దున్నుకుంటుంటారు భూములను. అసలు యూరియా లేని పంటలు ఎట్లేస్తారని రావాలి. ఆ యాప్ అనేది పెట్టారు. ఆ యాప్ అనేది రైతులకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు యాప్ అంటే వస్తుంది, డబ్బా ఫోన్లో రాదు. ప్రతి ఒక్కరికి అది కావాలి, మొబైల్ ఫోన్ కావాలి. కాబట్టి దాన్ని ఐఫోన్ లాంటి అట్లాంటి కావాలి. కాబట్టి అందరికి ఉండదు, వాడుకోనికి రాదు. ఆ యాప్ లో ఎంట్రీ చేస్తే కూడా కొన్ని మా చందీపల్లికి వెళ్ళి మాజీ సర్పంచ్ అంటే నాకు మనం కలవడం జరిగింది ఎంఆర్ఓ సార్. ఆయన ఏమంటున్నాడు అన్న, యాప్ లో అప్లై చేసి కూడా రావడం లేదన్న, ఎక్కడిది అంటే ఈ పరిస్థితి ఏందనేసి. అసలు కొద్ది మంది ఫోన్ కూడా ఉండదు. రైతులను చిన్న చూపు చూసుకుంటూ అసలు రైతులకు ఎట్లాంటి న్యాయం కూడా చేసేలేడు అనేసి రైతులకు చాలా కూడా బకాయి పడ్డాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పటి వరకు అసలు రైతు బీమా లేదు. రైతులు చనిపోతే ఎట్లీసారి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. దానికి తోడు ఇప్పుడు ఇంతకు ముందు ఇచ్చినటువంటి మనకు రైతు బంధు ఇవ్వనే లేదు. అవి కూడా బ్యాలెన్స్ ఉన్నాడు కాబట్టి రైతుల మీద చిత్తశుద్ధి లేదు.
ఇప్పటి నుంచి బీఆర్ఎస్ ఏవైతే పార్టీ తరఫున మేము ప్రజాక్షేత్రంలో ఉంటాము, ప్రతి సమస్య కూడా రైతుల పక్షాన పోరాడడానికి ముందుంటామనేసి తెలియజేస్తున్నాం.